రాజకీయాల్లో బిజీగా ఉన్న కోలీవుడ్ నటుడు విజయ్ సినిమాలకు దూరం కాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నటిస్తున్న జనన్ నాయగన్ తన ఆఖరి చిత్రమని చర్చ సాగింది. అయితే ఇదే తన చివరి సినిమా అని స్వయంగా విజయ్ ప్రకటించారు. కౌలాలంపూర్లో నిర్వహించిన ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుకలో అభిమానుల సమక్షంలో రిటైర్మెంట్ ప్రకటించారు. తన కోసం ఎంతో మంది అభిమానులు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారని, ఇంతకాలం సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నేను నిలబడతానని తెలిపారు. ఈ అభిమానులకు సేవ చేయడం కోసమే తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నానని అన్నారు. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ విజయ్ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. తొలి నుంచి తనను విమర్శలు ఎదుర్కొన్నానని అన్నారు. అభిమానులు మాత్రం తనను ప్రోత్సహించేవారని అన్నారు. 33 ఏళ్లుగా తనకు సపోర్టు చేస్తూనే వస్తున్నారని చెప్పారు. ఒక చిన్న ఇల్లు అయినా నిర్మించుకోవాలన్న ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చానని, కానీ అభిమానులు రాజభవనం ఇచ్చారని అన్నారు. ఇంతగా తనను ఆదరించిన వారికి ఇప్పుడు తాను సపోర్టుగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. జననాయగన్ మూవీ టీంను ఈ సందర్భంగా విజయ్ కొనియాడారు. సంగీత దర్శకుడు అనిరుద్ ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంగ్స్ బీజిఎం ఇస్తుంటారని, అందుకే ఆయన్ను మ్యూజికల్ డిపార్ట్మెంటల్ స్టోర్ అని పిలుస్తుంటామని చెప్పారు. వినోద్ సామాజిక బాధ్యత కలిగిన దర్శకుడు. గతంలోనే తాము కలిసి వర్క్ చేయాల్సి ఉన్నా సాధ్యపడలేదని తెలిపారు. ఈ చిత్రంతో తమ కాంబినేషన్ సెట్ అయిందన్నారు. ఈ సినిమాలో మమితా బైజు పాత్ర అందరికీ గుర్తుండిపోతుందని చెప్పారు. సాధారణంగా హీరోయిన్ కాంబినేషన్కు క్రేజ్ ఉంటుందని, తన విషయంలో మాత్రం హీరోయిన్ స్థానంలో ప్రకాష్ రాజ్ ఉంటారని నవ్వుతూ చెప్పారు. గిల్లీ సినిమా నుంచి తమ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. జీవితంలో విజయం సాధించాలనుకుంటే ఎప్పుడూ మంచి స్నేహితులే ఉండాల్సిన అవసరం లేదన్నారు విజయ్. ఒక బలమైన శత్రువు ఉండాలని, శత్రువు ఎంత బలంగా ఉంటే అంత స్ట్రాంగ్గా ఉంటావు అంటూ అభిమానులను ఉద్దేశిస్తూ చెప్పారు. నీవు చేసేది చిన్న సాయమైనా భవిష్యత్తులో అది ఉపయోగపడుతుందని చెప్పారు. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, బాధ పెట్టొద్దని ఆయన అభిమానులకు సూచించారు. జననాయగన్ సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది.